వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు ఆనియన్తో ఆల్ షేప్లో గుడ్లగూబ షేప్లో చేస్తున్నాం. సో బాగుంటుంది చూడడానికి కూడా, అంటే అది లేయర్స్లా ఉంటుంది కదా, కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. సో దీన్ని రౌండ్ స్లైసెస్లా కట్ చేసుకోవాలి మనం. ఎలాగైతే మనం గ్రీన్ సలాడ్కి కట్ చేసుకుంటాం కదా రౌండ్ స్లైసెస్, సేమ్ అలాగే ఇది వచ్చేసి మనకు బాడీలా వస్తుంది. హెడ్ కొంచెం చిన్నగా ఉండాలి కాబట్టి ఒకటి రెండు లేయర్స్ అలా తీసేస్తున్నాను. ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఒక 2 స్లైసెస్ అయితే మనకు దీనికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో మిగతా అన్నీ కూడా దానికి వింగ్స్ లాంటివన్నీ అడిషనల్గా మనం యాడ్ చేసుకోవాలి. ఐస్కి 2 రౌండ్స్, బీక్ వచ్చేసి దీంట్లో ట్రయాంగిల్ షేప్, వింగ్స్ దీంట్లోంచి ఓకే. లెగ్స్ దీంట్లో క్యారెట్లో కట్ చేస్తున్నాను. ఓకే, రెండింటిని కలిపేసి ఒకేసారి ఓకే. సో మధ్యలో ఐబాల్ లాగా చూపించడానికి వంకాయలోంచి ఒక చిన్న రౌండ్స్ తీసుకుంటున్నాను. అలాగే దీంట్లోనే 2 స్లైసెస్, ఇక్కడ ఇలా పల్చగా కట్ చేసేసి ఓకే, కొంచెం సైజ్ తగ్గిస్తాను, మరి పెద్దగా అయిపోయాయి.
రైట్. సో ఇలా సింపుల్గా మనం ఆనియన్తో కూడా ఇలా ఆవుల్ షేప్లో తయారు చేసుకొని మనం చేసే డిష్లో కానీ లేకపోతే సలాడ్ పైన కానీ ఇలాంటి డిజైన్ చేసేసి మనం అలంకరిస్తే మనం చేసిన డిష్ లేదా సలాడ్ ఇంకొంచెం బ్యూటిఫుల్గా మనకు కనిపిస్తుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేస్తూ ఉండండి.